క్రమశిక్షణ కలిగిన పార్టీగా బీజేపీకి పేరుంది. అటువంటి పార్టీలో ఇద్దరు ఎంపీలు ఎంతో క్రమశిక్షణతో ఒకరిపై ఒకరు అధినాయకత్వానికి ఫిర్యాదులు చేసుకోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీలో రచ్చ రాజేస్తున్న ఈ ఇద్దరు నేతల మధ్య వైరం వెనుక ఉండాల్సిన అజెండా ఉండనే ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. వివిధ రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల అనంతరం కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అందులో తెలంగాణ బీజేపీ నుంచి ఒకరికి చోటు ఉండొచ్చని అంటున్నారు. ఆ ఒక్క సీటును సొంతం చేసుకోవడానికే ఇద్దరు కీలక నేతలు ఇలా పరస్పరం కత్తుల్లా మెయిల్స్ దూసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరి తీరును గమనిస్తున్న పార్టీ కేంద్ర నాయకత్వం ఇద్దరిలో ఒకరిని కటాక్షిస్తుందా లేక ఇద్దరిని పక్కన పెట్టి మూడో వ్యక్తి నెత్తిన కిరీటం పెడుతుందా అన్నది చూడాలి. తెలంగాణ బీజేపీలో ఇద్దరు నేతల మధ్య యుద్ధం జరుగుతోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ల మధ్య అగ్గి రాజుకుంటోంది. అరవింద్ లోక్సభ సభ్యుడు కాగా లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ కోటాలో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈ ఇద్దరూ కొంతకాలంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారట. అరవింద్ పనితీరు వల్ల పార్టీ నష్టపోతోందని లక్ష్మణ్ అసమర్థ వైఖరి కారణంగా పార్టీ పరువు గంగలో కలుస్తోందని అరవింద్ ఆరోపణలు చేసుకుంటున్నారట. అయితే ఇద్దరూ కూడా బహిరంగంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం లేదు. కాకపోతే ఈమెయిల్స్ రూపంలో అధిష్టానానికి తాము చేయదలుచుకున్న ఫిర్యాదులను నిర్మోహమాటంగా చేసుకుపోతున్నారట. తనపై వరుసగా ఫిర్యాదులు వెళుతున్నాయని తెలుసుకున్న అరవింద్ తన సన్నిహిత నేతలతో మాట్లాడుతూ లక్ష్మణ్ పై నిప్పులు చెరిగారట. నిజామాబాద్ లో పార్టీని ఎన్నడూ లేనంతగా బలోపేతం చేసింది తానే అయితే తనపైనే దుష్ప్రచారం చేస్తారా అని ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారట. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లోనూ జిల్లాలో పార్టీ పరువు కాపాడిన ఘనత తనదేనని అరవింద్ చెప్పుకుంటున్నారట. తనకు పార్టీని నమ్ముకోవడమే తెలుసు తప్ప కొందరు నేతల మాదిరిగా పార్టీని అమ్ముకోవడం తెలియదని, పార్టీని అమ్ముకోవడం అంటే తల్లిని అమ్ముకోవడమే అవుతుందని అరవింద్ అంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మౌనంగా గోళ్లు గిల్లుకుంటూ ఉండిపోయిన నేతలు ఇప్పుడు తనపై ఫిర్యాదులు చేయడం విడ్డూరంగా ఉందంటూ సెటైర్లు వేశారట అరవింద్. ఇవే ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ లేఖలు రాసుకోవడం వెనుక పెద్ద ఎజెండానే ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి మరో నేతను కేంద్ర మంత్రివర్గంలో కూర్చోబెట్టాలని భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. కొత్తగా రాబోయే ఆ ఒక్క పదవిని సొంతం చేసుకోవడానికే పార్టీలోని కీలక నేతలు ఈ విధంగా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటూ ఉండొచ్చని అంటున్నారు. అయితే లక్ష్మణ్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఒకరిపై ఒకరు లేఖలు రాసుకునే సంస్కృతి బీజేపీలో ఎన్నడూ లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సైతం మీడియాలో చిలువలు పలువులుగా జరుగుతోన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవమూ లేదని కొట్టిపారేశారు. తమ పార్టీలో నేతలంతా స్నేహభావంతో కలిసిమెలిసి పనిచేస్తారే తప్ప పదవుల కోసం కొట్లాడుకునే ఆలోచన చెయ్యరని ఆయన చెప్పుకొస్తున్నారు. అయితే పార్టీ శ్రేణులు మాత్రం కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఈ ఇద్దరు నేతలు కాకుండా ఇంకెవరికైనా ఛాన్స్ దక్కుతుందా అన్న అంశంపైన చర్చించుకుంటున్నారట. అధిష్టానం మాత్రం తెలంగాణ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. వ్రతం చెడ్డ ఫలం దక్కుతుందా అని పరస్పర ఆరోపణలు చేసుకున్న నేతలు టెన్షన్తోనే ఉన్నారట.